తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హుడు కాడు. ఈయన అనుకుంటున్నాడు మేము 100 కోట్లు పెట్టి మరి అధికారంలోకి 100 కోట్లు పెట్టి రాజకీయాల్లో గెలిచినాం, ఎన్నికల్లో గెలిచినాం, మంత్రులమైనాం కాబట్టి 1000 కోట్లు దండుకునేదాకా నేను నిద్రపోనని అనుకుంటా ఉన్నాడు. ఆ క్రమంలోనే ఖమ్మంలో పేదల ఇండ్లు గుల్లగొట్టిండ్రు. ఖమ్మంలో మంచిగా పచ్చగా బతుకుతున్న కుటుంబాల్లో చిచ్చు పెట్టి మొత్తం కూడా భూస్థాపితం చేసి గాజాలాగా తయారు చేసిండ్రు. గాజాలాగా ఇవాళ ఖమ్మంలో తయారు చేసిండ్రు. ఇవాళ మీరు మంత్రి పదవిలో ఉన్నప్పటి నుంచి ఈడీ వాళ్ళు సెప్టెంబర్ 24, 2024 సంవత్సరంలో మీ ఇంటి మీద రైడ్ చేసిండ్రు. లగ్జరీ వాచ్ల కుంభకోణం, హవాలా కుంభకోణం. ఆ రోజు కూడా మీరేమనలేదు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా కాబట్టే దాని గురించి బయటి ప్రపంచాన్ని తెలియకుండా చూసిండ్రు మీరు. అదే విధంగా మీరు సమ్మక్క దేవతల దేవస్థానాలను కట్టడానికి టెండర్లు ఏవైతున్నా టెండర్ను కూడా వదలలేదు. మీరు కొడంగల్ నారాయణపేట టెండర్ను వదలలేదు. ఈ రోజు ఇక్కడ మా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ హైదరాబాద్ మహానగరంలో పేదల భూములు ఏవైతున్నాయో ఆ భూములను కూడా వదలకుండా ఇవాళ వాటిని మొత్తం కూడా సున్నం చేసి అవన్నిటి కూడా మీ దగ్గరికి తీసుకుపోతున్నారు. ఇట్లా ఎన్ని రోజులు ఈ దౌర్జన్యాలు చేస్తారు మీరు? అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉన్నారు. మీడియా వాళ్ళు వచ్చి ఇక్కడ వీడియోలు తీసుకుంటుంటే ఆ వీడియోలు తీసిన మీడియా వాళ్ళను తీసుకొచ్చి మీ పోలీసు వాళ్ళు, మీకు పర్మిషన్ ఉన్నదా, మీకు లైసెన్స్ ఉన్నదా, మీడియా లైసెన్స్? నేను అడుగుతున్న పోలీసు వాళ్ళు మీరు ప్రశ్నలు అడగాల్సింది మీడియా వాళ్ళని కాదు. మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడగాలి, ఈ క్రషర్ వాళ్ళని అడగాలి, బినామీ కంపెనీలతోని ఇక్కడ క్రష్ చేస్తున్న వాళ్ళందరిని అడగాలి, ఈ అధికారులను అడగాలి. మీ ఏసీబీ వాళ్ళు అన్ని అక్రమంగా కేసులు పెట్టిండ్రు కదా, ట్యాపింగ్ కేసు అని, ఫార్ములా ఈ కేసు అని. నిజంగా కేసు పెట్టేది ఉంటే ఏసీబీ వాళ్ళు, యూ మస్ట్ స్టార్ట్ యువర్ యాంటీ కరప్షన్ వర్క్ రైట్ ఇన్ కొత్వాల్ కూడా టుడే ఇట్ సెల్ఫ్.